కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని వలందర రేవులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో మహిళా భక్తులు హాజరై దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఇక శివాలయంలో అభిషేకాలు చేశారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేశారు హనుమకొండ పోలీసులు. ఇక నిందితుడి వద్ద నుంచి 10 గ్రాముల బంగారంతో పాటు 80,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక తనిఖీలు చేస్తున్న సమయంలో పారిపోతూ ఉండగా పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో హోంమంత్రి అనిత పర్యటించారు. స్థానిక నాయకులు మంత్రికి స్వాగతం పలికారు. ఇక హోంమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక 14 డిపార్ట్మెంట్ల అధికారులు హాజరు కావాల్సి ఉండగా 4 డిపార్ట్మెంట్ల అధికారులు మాత్రమే వస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు రాకపోతే ఆర్టీసీలు ఎలా పరిష్కారం అవుతాయంటూ ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. ఏనుగులు ధ్వంసం చేసిన పంటలను పరిశీలించారు ఎమ్మెల్యే పులివర్తి నాని. రైతులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే.